7300 mAh బ్యాటరీతో వస్తుంది ఈ ఫోన్ ఐకో నుంచి. దాని పేరు ఐకో Z10. ఇది చాలా పెద్ద బ్యాటరీ, ఆల్మోస్ట్ టాబ్లెట్ బ్యాటరీ అన్నా నమ్మొచ్చు. ఈ బ్యాటరీ సైజ్ విన్నాక అసలు వేరే స్పెక్స్ అవసరమా అనిపిస్తుంది, కానీ చెప్తాను ఎందుకైనా మంచిది. ఆఫీషియల్లీ ఇంకా డీటెయిల్స్ రాలే కాబట్టి స్మార్ట్ ఫ్లిక్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. దాని వాళ్ళు చెప్పింది ఏంటంటే దీంట్లో వచ్చేసి 6.67 inch క్వాడ్ కర్వ్డ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే వస్తుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ వస్తుంది. 50 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అండ్ 90 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఇంత పెద్ద బ్యాటరీ చూసుకుంటే 90 watts కూడా స్లో అనిపిస్తుంది, కానీ నాకు అంత ప్రాబ్లం లేదు. ఎందుకంటే పర్సనలీ చూసుకుంటే నాకు ఛార్జింగ్ స్పీడ్స్ తో కంపేర్ చేస్తే బ్యాటరీ హెల్త్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఒక్క సెకండ్, ఇదేనా కాంట్రవర్షియల్ టేకా? మీరేమనుకుంటున్నారో చెప్పండి కమెంట్స్ లో. ఐకో Z10 ఏమో మీకు లాంచ్ అయిపోతుంది April 11th కి. అమెజాన్ ఇండియా వెబ్సైట్ లో కొనుక్కోవచ్చు, అలాగే ఐకో ఆఫీషియల్ వెబ్సైట్ లో కూడా కొనుక్కోవచ్చు. సో ఇండియాస్ బిగ్గెస్ట్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసి చెప్పండి. గూగుల్ వాళ్ళు ఇప్పుడు AI యూస్ చేసి మీ జీమెయిల్లో సర్చ్ రిజల్ట్స్ ఫాస్ట్ చేస్తున్నారు. సో సర్చ్ రిజల్ట్స్ జస్ట్ కీవర్డ్ బేస్డ్ కాకుండా ఇప్పుడు వేరే ఫ్యాక్టర్స్ కూడా కన్సిడర్ చేస్తున్నారు. ఎలాంటిదంటే ఫ్రీక్వెంట్ కాంటాక్ట్స్, మోస్ట్ క్లిక్డ్ మెయిల్స్ అండ్ మెయిల్ ఎంత రీసెంట్ ఉంది అని. యూజర్స్ టాగల్ కూడా చేసుకోవచ్చు మోస్ట్ రెలవెంట్ అండ్ మోస్ట్ రీసెంట్ మధ్యలో. అండ్ ఈ ఫీచర్ బిజినెస్ అకౌంట్స్ ఏమో ఫ్యూచర్ లో వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే ఇది అసలు AI ఫీచర్ అయినా, AI అనొచ్చా అని అనిపిస్తుంది, కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఇది బాగానే పనిచేస్తున్నది, మీకు కన్వీనియన్స్ ఇస్తున్నది అంటే మంచి ఫీచరే అనుకోవచ్చు. అవునా కాదా? ఈ కొత్త సెమీ ఓపెన్ డిజైన్ TWS ఇయర్బడ్స్ చూడండి, హువావే నుంచి వాటర్ డ్రాప్ షేప్ లో ఉన్నాయి. చాలా యూనిక్ గా కనిపిస్తున్నది. హువావే వాళ్ళు లాంచ్ చేశారు ఇది. దీని పేరు వచ్చేసి FreeBuds 6 TWS. చైనాలో లాంచ్ చేశారు. దీంతో పాటు ఇంకోటి హువావే ప్యూరా X ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ చేశారు. దాని గురించి తర్వాత మాట్లాడదాం. FreeBuds 6 లో వచ్చేసి మీకు బోన్ కండక్షన్ టెక్నాలజీ వస్తుంది అండ్ మల్టీ ఛానల్ నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ ఉంటుంది. సో దీంతో ఏమైతుందంటే మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు లౌడ్ ఎన్వైరన్మెంట్ లో ఉన్నా గానీ మీకు వాయిస్ క్లియర్ ఉంటుందని అని చెప్తున్నారు. స్మార్ట్ ఛార్జింగ్ తో వచ్చేసి మీకు 37% బెటర్ బ్యాటరీ లైఫ్ వస్తుంది అంటున్నారు. అండ్ దీనిలో AI అసిస్టెంట్ కూడా ఉంది, ఏదైతే మీకు 21 లాంగ్వేజెస్ ట్రాన్స్లేషన్ సపోర్ట్ చేస్తుంది. ఇండియాకి వస్తుందో లేదో డౌటే, కానీ మీరు ఈ డిజైన్ చూడండి, అసలు చాలా యూనిక్ గా ఉంది అని చూపిస్తున్నాను. ఈ కొత్త హువావే ఫోల్డబుల్ ఫోన్ చూస్తే మీకు ఓపెన్ చేస్తే టాబ్లెట్ లాగా అనిపిస్తున్నది, ఎందుకంటే అది వర్టికల్ గా పట్టుకుంటున్నారు. అంటే అట్లీస్ట్ వేరే ఫోల్డబుల్స్ తో కంపేర్ చేస్తే ఇలా కాకుండా ఇలా పట్టుకుంటున్నారు. అండ్ చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉంది. ఈ హువావే ప్యూరా X ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ లో వచ్చేసి మీకు 6.3 inch LTPO 2.0 OLED ఇన్నర్ స్క్రీన్ వచ్చేస్తున్నది. అలాగే ఎక్స్టర్నల్ స్క్రీన్ చూసుకుంటే 3.5 inch OLED స్క్రీన్ వస్తున్నది. ప్రాసెసర్ చూసుకుంటే Kirin 9020 ప్రాసెసర్ ఉంది. 50 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, 10.7 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4720 mAh బ్యాటరీ, 66 watts వైర్డ్ ఛార్జింగ్, 40 watts వైర్లెస్ ఛార్జింగ్. అండ్ సేల్ వచ్చేసి చైనాలో స్టార్ట్ అవుతుంది 30th March నుంచి. ఈ ఫోల్డబుల్ మీకు చూడడానికి ఎలా అనిపిస్తున్నది? నార్మల్లీ మీకు ఫోల్డబుల్స్ ఇష్టమా లేదా అనేది కమెంట్ లో చెప్పండి. ఫైనలీ బార్బీ ఫోన్ ఇండియాకి వచ్చేసింది. లాస్ట్ ఇయర్ HMD వాళ్ళు, మ్యాటెల్ వాళ్ళు పార్ట్నర్ అయ్యి ఒక బార్బీ ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేశారు. చాలా యూనిక్ గా అనిపించింది ప్రోడక్ట్. ఇండియాకి తెస్తారో లేదో అనుకున్నారు, కానీ ఈ ఇయర్ తెచ్చేసారు. మీకు బార్బీ రెఫరెన్సెస్ కోసం హిడెన్ ఈస్టర్ ఎగ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు *#227243# అని డైల్ చేశారంటే మీకు బార్బీ వాల్ పేపర్స్ దొరుకుతాయి. అలాగే ఇంకొన్ని ఈస్టర్ ఎగ్స్ కూడా వాళ్ళు దాచారు. దీనిలో వచ్చేసి మీకు 2.8 inch ఇంటర్నల్ స్క్రీన్ వస్తుంది. అలాగే 1.77 inch ఎక్స్టర్నల్ స్క్రీన్ వస్తుంది. ప్రాసెసర్ వచ్చేసి యూనిసాక్ T107. దీని ప్రైస్ వచ్చేసి 7,999 రూపీస్. అండ్ మీకు ఇది ఆల్రెడీ సేల్ లో ఉంది HMD వెబ్సైట్ ద్వారా. మీరు ఈ ఫోన్ కొంటున్నారా? కమెంట్స్ లో చెప్పండి.